నంద్యాల జిల్లాలో మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. ముస్లిం మైనారిటీలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భువనేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడులోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మీ అందరికీ తెలుసు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు. స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అట్లా మీ అందరికీ తెలుసు మిస్బా కేసు. ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు, 10వ క్లాస్ చదువుతాంది ఆ పిల్ల. ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను. ఇవన్నీ చూస్తే మీకే తెలుసు, ఒక టీడీపీ కార్యకర్తనే కాదు, నాయకుడినే కాదు, పేద ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు. వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు. అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం. అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు, మీకు మాట ఇచ్చారు, మర్చిపోబాకండి, మాట ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు. మీ అందరికీ తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా. ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు? స్త్రీలకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. తర్వాత సబ్ ప్లాన్లో దుల్హన్ పథకాల నుంచి 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు. ఇంకా అయ్యే కాదు, అట్లానే నూనెపల్లెలో 21 వార్డులో రైల్వే గేట్ పడుతోంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది. కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్మించాలి. అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని, కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు. అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 80 టీఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి. అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు. ఇంకా భూ కబ్జాకు వస్తే 80% వాక్ బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాక్ బోర్డ్ కింద ఉండే 30,000 ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేశారు. వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు. ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు, గ్రేవ్ యార్డ్లు, ప్రతి భూమి ఏది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు. ఇది వీళ్ళు చేసే పని. అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు, ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావమ్మా, ఒక మహిళ చెప్పారు, 13,000 టిట్కో ఇళ్ళు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగులు చేసుకుని అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం. తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇల్లు వాళ్ళకే ఇస్తారు. అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్గా ఎన్నుకున్నారు. అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు
వహించారు. అదే కాదు, జెడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది, మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా వెళ్ళాలని చూశారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకి 140 కోట్లు కిరాణా సామాగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు. 5 సంవత్సరాలుగా 200 కోట్లతో 38,000కు పైగా మైనారిటీ వధువులు వివాహానికి 50,000 రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు. తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి 44,000 మైనారిటీలకి